Hello everyone, welcome back to the channel. This is Abhishek and ఇవాళ day 12 of the AWS SRE DevOps course and మనం ఇవాళ EC2 ఇన్స్టెన్స్ అంటే కంప్యూట్ సెక్షన్ లోకి ఎంటర్ అవుతాం. బట్ బిఫోర్ దట్ లెట్స్ క్విక్లీ రివైజ్ మనం VPC సెక్షన్ లో అంటే పార్ట్ నెంబర్ 8 నెట్వర్కింగ్ లో మనం ఆల్రెడీ VPC సబ్నెట్స్ NACL రౌట్ టేబుల్స్ గురించి మాట్లాడుకున్నాం. పబ్లిక్ రౌట్ టేబుల్ అండ్ ప్రైవేట్ రౌట్ టేబుల్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇంటర్నెట్ గేట్వే, NAT గేట్వే, ఎలాస్టిక్ ఐపీ అండ్ సెక్యూరిటీ గ్రూప్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ మనం ఫ్లో ఆఫ్ నెట్వర్క్ ట్రాఫిక్ ఇన్ ది విపిసి దీని మీద స్పెషల్ గా ఒక ఆల్మోస్ట్ ఆల్ 3 క్లాసెస్ అనేవి జరిగాయి అండ్ వీ హ్యావ్ ఆల్రెడీ కవర్డ్ దెమ్. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో NACL, NAT గేట్వేస్, ఇంటర్నెట్ గేట్వేస్ డిస్కస్ చేస్తున్నప్పుడు మనం నెట్వర్క్ ట్రాఫిక్ ఫ్లో అనేది డెప్త్ గా డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ టాపిక్స్ వచ్చి we will be going ahead with creation of సర్వర్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, విండోస్ సర్వర్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, లినక్స్ సర్వర్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, EC2 ఇన్స్టెన్స్ టైప్స్ అనేవి ఏంటి, ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్ అంటే ఏంటి, రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్ అంటే ఏంటి, స్పాట్ ఇన్స్టెన్సెస్ అంటే ఏంటి, అమెజాన్ మెషిన్ ఇమేజ్ అంటే ఏంటి అనేది ఈ సెక్షన్ లో మనం చూస్తాం. సో లెట్స్ బిగిన్ ది కంప్యూట్ సెక్షన్ ఆఫ్ అవర్ కోర్స్. సో EC2 అనేది దీని అర్థం వచ్చి ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. ఈ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అనేది మనం AWS లో క్రియేట్ చేసిన సర్వర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇన్స్టెన్సెస్ అంటారు. ఈ ఇన్స్టెన్సెస్ అనేవి ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అనే డాష్ బోర్డ్ లో మనం క్రియేట్ చేస్తాం. విల్ క్రియేట్ దిస్ ఇన్సైడ్ ది డాష్ బోర్డ్. దేని డాష్ బోర్డ్? ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ యొక్క డాష్ బోర్డ్ లో మనం ఇవి క్రియేట్ చేస్తాం. సో మనం ఆల్రెడీ సర్వర్స్ అనేవి క్రియేట్ చేసాం, కొత్తగా ఏమి ఉండదు దాంట్లో. ఆబ్వియస్ గా మనం ఇన్ డెప్త్ గా ప్రతి ఆప్షన్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో లెట్స్ లాగిన్ టు ది AWS కన్సోల్. AWS కన్సోల్ లోకి లాగిన్ అయ్యాను. మీరు ఇక్కడ చూసినట్టు ఉంటే ప్రస్తుతం నేను హైదరాబాద్ రీజియన్ లో ఉన్నాను. ఆన్ ది ఎక్స్ట్రీమ్ రైట్ ఇక్కడ మన దగ్గర 0 రన్నింగ్ ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్ బై క్రియేటింగ్ an EC2 ఇన్స్టెన్స్ అండ్ దెన్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ది స్కీమాటిక్స్ ఆఫ్ ఇట్. సో ఇక్కడ 2024 నేమింగ్ కన్వెన్షన్ అనేది ఎప్పుడు ఫాలో అవ్వాలి కాబట్టి విండోస్ సర్వర్. సో నేను ఇప్పుడు విండోస్ సర్వర్ అనేది క్రియేట్ చేస్తాను. ఇక్కడ మీరు ప్రీవియస్ వీడియోస్ లో చూసినట్టుంటే విండోస్ సర్వర్ క్రియేట్ చేయడానికి మీరు ఇక్కడ అమెజాన్ మెషిన్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అమెజాన్ మెషిన్ ఇమేజ్ అంటే ఏంటి? ఇక్కడ ఇన్ఫో ట్యాబ్ లోకి వెళ్తే అండ్ AMI కంటైన్స్ ది సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ప్లస్ ఏవైనా రిలేటెడ్ సాఫ్ట్వేర్ ఏవైతే ఉంటాయో వాటిని కంటైన్ చేస్తుంది. AMI contains the software configuration అంటే ఆపరేటింగ్ సిస్టమ్ OS, application servers and application required to launch your instance. అంటే మీ ఇన్స్టెన్స్ కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ ఇంకా దానికి రన్ అవ్వాల్సిన అప్లికేషన్స్. లైక్ ఫర్ విండోస్ లో మీకు ఎడ్జ్ బ్రౌజర్ అయి ఉండొచ్చు, నోట్ ప్యాడ్, టెక్స్ట్ ఎడిటర్ అయి ఉండొచ్చు. అలాంటి అప్లికేషన్స్ ప్లస్ ది ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్. The AMI catalog contains applications and OS images contained as follows. Quick start AMIs అనేవి కొన్ని ఉంటాయి. A section of popular AMIs grouped by OS to help you get started quickly. మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తుంది క్విక్ స్టార్ట్ AMIs. ఇక్కడ మనం చేస్తుంది క్విక్ స్టార్ట్ AMIs అంటే మనకి ఫాస్ట్ గా అందుబాటులో దొరికిపోవాలి కాబట్టి మనం ఇక్కడ విండోస్ అనేది ఫాస్ట్ గా సెలెక్ట్ చేస్తాం. సో దీస్ ఆర్ క్విక్ స్టార్ట్ AMIs. అదే మై AMI సెక్షన్ కి వెళ్తే మీరు ఇక్కడ సొంతంగా క్రియేట్ చేసిన AMIs అనేవి అక్కడ కనిపిస్తుంది. సొంతంగా AMI ఎలా క్రియేట్ చేయాలి మనం ఈ కోర్స్ లో చూస్తాం. ఇన్ నెక్స్ట్ 2 క్లాసెస్ వి విల్ సీ హౌ టు క్రియేట్ యువర్ ఓన్ AMI. మీ ఓన్ AMI అనేది ఎలా క్రియేట్ చేయాలి, దాంతో ఒక సర్వర్ ని ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం చూస్తాం. ప్రస్తుతానికి ఇవి. ఇంకా మార్కెట్ ప్లేస్ అనేది ఒకటి ఉంటుంది. సో లెట్స్ సే క్విక్ స్టార్ట్ AMIs మీ దగ్గర ప్రైవేట్ AMIs లో ఒక పర్టికులర్ అప్లికేషన్ సంబంధించిన AMI లేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ CentOS అనే AMI అనేది
ఇక్కడ మీకు క్విక్ స్టార్ట్ ఏఎంఐస్ లో CentOS అనే ఏఎంఐ దొరకదు. మీకు CentOS ఏఎంఐ కావాలంటే మీరు AWS మార్కెట్ ప్లేస్ కి వెళ్ళాల్సిందే. AWS మార్కెట్ ప్లేస్ కి ఎలా వెళ్తాం? మార్కెట్ ప్లేస్. సో AWS మార్కెట్ ప్లేస్ రైట్ క్లిక్ చేసి న్యూ ట్యాబ్ లో ఓపెన్ చేస్తాను. సో మీరు ఇక్కడ AWS మార్కెట్ ప్లేస్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు సెర్చ్ లో CentOS అని సెర్చ్ చేశారనుకోండి, మీకు ఇక్కడ దొరుకుతుంది. ప్రస్తుతం మన మేనేజ్ సబ్స్క్రిప్షన్ లో ఎలాంటి సబ్స్క్రిప్షన్స్ లేవు కాబట్టి మనం బయటకు వచ్చి డిస్కవర్ ప్రొడక్ట్స్ అనేది చెయ్యాలి. డిస్కవర్ ప్రొడక్ట్స్ లో మీరు ఇక్కడ CentOS అనేది చేస్తే మీకు ఇక్కడ CentOS రిలేటెడ్ ఇమేజెస్ అనేవి వస్తాయి. CentOS Stream 9, CentOS Stream 8, CentOS 7 మీకు ఇలాగా CentOS ఇమేజెస్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తాయి. లేదు నాకు స్పెషల్ ఇమేజెస్ ఏమైనా కావాలనుకోండి, డెవాప్స్ రిలేటెడ్ ఇమేజెస్ చూద్దాం. డెవాప్స్ రిలేటెడ్ ఇమేజెస్ లో మీకు అప్లికేషన్ సర్వర్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో అప్లికేషన్ సర్వర్స్ ఇన్స్టాల్ అయ్యి వస్తాయి ఆల్రెడీ. ల్యాంప్ స్టాక్ అంటే లినిక్స్, అపాచే వెబ్ సర్వర్, MySQL అండ్ PHP ఈ కాంబినేషన్ తో మీకు ల్యాంప్ స్టాక్ అనే సర్వర్స్ అనేవి ప్రీ లోడెడ్ అంటే రెడీమేడ్ ఇన్స్టాల్ చేసి ఆల్రెడీ మొత్తం ఇన్స్టాల్ అయ్యి వస్తాయి. మీకు ఇక్కడ డాకర్ CentOS ఇమేజెస్ ఉన్నాయి. డాకర్ ప్రీ ఇన్స్టాల్డ్ ఇమేజెస్ అంటారు వాటిని. మీకు అలాంటి ఇమేజెస్ ఉంటాయి. మీకు ఇక్కడ ఇంకా మీరు చూసినట్టుకుంటే అప్లికేషన్ స్టాక్, డెవలప్మెంట్, మానిటరింగ్ రిలేటెడ్ ఏఎంఐస్ కూడా ఉంటాయి. నాగియోస్ అనేది ఒక మానిటరింగ్ టూల్, ప్రొమిథియస్ అనేది ఇంకొక మానిటరింగ్ సెటప్, గ్రాఫానా అనేది మీరు గ్రాఫ్లు చూడడానికి యూజ్ చేసే గ్రాఫానా టూల్. సో ఇలా మీకు చాలా ఏఎంఐస్ అనేవి, జాపిక్స్ అనేది ఒక, సో దిస్ ఇస్ ఆల్సో దేర్. సో ఇలాంటివి చాలా టూల్స్ అనేవి మీకు మార్కెట్ ప్లేస్ లో ఆల్రెడీ అవైలబుల్ లో ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఐఓటి రిలేటెడ్ స్టఫ్ కూడా ఉంది. ఐఓటిలో మీకు గోలాంగ్, వైర్ గార్డ్ ఇలాంటివన్నీ మీకు కనిపిస్తాయి. సో దిస్ ఇస్ మార్కెట్ ప్లేస్. సో మార్కెట్ ప్లేస్ లో మీరు వెళ్ళి ఏదో ఒక మార్కెట్ ప్లేస్ తీసుకెళ్ళి మీరు అక్కడ సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి. మీరు అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అక్కడ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ ఏఎంఐ, ఆ మెషిన్ ఇమేజ్ అనేది మీకు అవైలబుల్ అవుతుంది. అప్పటి వరకు ఈ మెషిన్ ఇమేజ్ అనేది మీకు అవైలబుల్ కాదు. రైట్. సో దిస్ ఇస్ అబౌట్ మార్కెట్ ప్లేస్. నౌ కమింగ్ బ్యాక్, మీరు ఇక్కడ చూసినట్టుకుంటే మార్కెట్ ప్లేస్ తర్వాత కమ్యూనిటీ ఏఎంఐస్ అనేవి కొన్ని ఉంటాయి. అంటే పబ్లిక్లీ అవైలబుల్ కొన్ని ఏఎంఐస్ ఉంటాయి. పబ్లిక్లీ అవైలబుల్ ఏఎంఐస్ అనేవి చాలా ఉంటాయి. మనం స్లోగా వాటిని యాజ్ ది కోర్స్ కంటిన్యూస్ we will try to explore the public AMIs also. ఇక్కడ క్విక్ స్టార్ట్ ఏఎంఐస్ కూడా పబ్లిక్ ఏఎంఐస్ ఒక పార్టే. ఇప్పుడు ఈ ఏఎంఐ ఐడి అనేది ఉందా, ఈ ఏఎంఐ అనేది పబ్లిక్ ఏఎంఐ, పబ్లిక్లీ అవైలబుల్ ఏఎంఐ కాబట్టి మనకు అక్కడ కనిపిస్తుంది, దొరుకుతుంది. రైట్. సో ఇది ఏఎంఐ సెలెక్షన్ ప్రాసెస్. ఏఎంఐ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇన్స్టెన్స్ టైప్ ని సెలెక్ట్ చేస్తారు. ఇన్స్టెన్స్ టైప్ అంటే ఏంటి? ఇక్కడ ఇన్స్టెన్స్ టైప్ లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో లెట్స్ అగైన్ గో టు ది ఇన్ఫో ట్యాబ్. ఇన్ఫో ట్యాబ్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఇన్స్టెన్స్ టైప్ అనేవి, సెలెక్ట్ అండ్ ఇన్స్టెన్స్ టైప్ దట్ మీట్స్ యువర్ కంప్యూటింగ్ మెమరీ అండ్ నెట్వర్క్ అండ్ స్టోరేజ్ నీడ్స్. మనకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ 2 vCPUs అండ్ 1 GB RAM ఉంది. సో దట్ ఈస్ వన్ కాంబినేషన్. మీరు ఇక్కడ చూసినట్టుకుంటే T2 మైక్రో మీద T2 స్మాల్ అనేది కొంచెం పెద్దది, 2 vCPUs అండ్ 2 GB RAM వస్తుంది. అదే T3 మీడియం అనుకోండి, అది కాస్త 2 CPUs అండ్ 4 GB RAM తో వస్తుంది. మీకు ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే అమెజాన్ EC2 ఇన్స్టెన్స్ టైప్స్ అనే పేజ్కి వెళ్ళి అవైలబుల్ ఇన్స్టెన్స్ టైప్స్ అనేది మీరు సెలెక్ట్ చేసినట్టుకుంటే మీకు ఇక్కడ చాలా ఇన్స్టెన్స్ టైప్స్ అనేవి కనిపిస్తాయి. బట్ ఈ డాక్యుమెంటేషన్ అనేది అంత విజువలీ బాగుండదు. సో మీరు ఏం చేస్తారంటే AWS ఇన్స్టెన్స్ టైప్స్ అనేవి గూగుల్లో సెర్చ్ చేశారనుకోండి, aws.amazon.com EC2 ఇన్స్టెన్స్ టైప్స్ దీనికి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు ఇన్స్టెన్స్ టైప్స్ అనేవి చాలా క్లియర్ గా జనరల్ గా డివైడ్ చేసి మరి చూపిస్తారు. సో ఇక్కడ మనకి ఇన్స్టెన్స్ టైప్స్ లో ఇన్ జనరల్ గా వచ్చేవి కొన్ని ఇన్స్టెన్స్ టైప్స్ ఉంటాయి. సో లెట్స్ యాక్చువల్లీ ట్రై టు అండర్స్టాండ్ వాట్ దే ఆర్ దీస్ ఇన్స్టెన్స్ టైప్స్. ఈ ఇన్స్టెన్స్ టైప్స్ అన్ని మనకి ఒక్కొక్క variety of instance అన్నమాట. So let's try to explore each and every instance type slowly. General purpose instance type. ఈ general purpose instance type
ఎలా ఉంటాయంటే మీరు జనరల్ గా వాడుకున్న నార్మల్ EC2 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి కదా, అంటే మనం టెస్టింగ్ కి వాడినా లేకపోతే వెబ్ సర్వర్ కింద వెబ్సైట్ హోస్ట్ చేయడానికి యూజ్ చేసిన సర్వర్స్, అలాంటివన్నీ యూ కెడ్ గో విత్ జనరల్ పర్పస్. జనరల్ పర్పస్ ఇన్స్టెన్సెస్ ప్రొవైడ్స్ అ బ్యాలెన్స్ ఆఫ్ కంప్యూట్ మెమరీ అండ్ నెట్వర్కింగ్ రిసోర్సెస్. మీకు ఒక బ్యాలెన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్, T3 సిరీస్ కి వెళ్దాం. T3 సిరీస్ లో మీరు ఇక్కడ చూసినట్టుకుంటే 3.1 GHz ఇంటెల్ జియాన్ స్కేలబుల్ ప్రాసెసర్ అనేది మీకు అవైలబుల్ లో వస్తుంది. ఆ ఇంటెల్ జియాన్ స్కేలబుల్ ప్రాసెసర్ లో మీకు 2 vCPUs అంటే వన్ ప్రాసెసర్, 2 లాజికల్ ప్రాసెసర్స్ అన్నమాట. vCPU అంటే సో మీకు ఇక్కడ 2 vCPUs with 0.5 MB of RAM. This is the smallest one. T3 Nano అనేది స్మాలెస్ట్ సర్వర్. ఈ T3 సిరీస్ లో స్మాలెస్ట్ సర్వర్ కి ఎన్ని సిపియూస్ వస్తాయి? 2 vCPUs అండ్ 0.5 GB ఆఫ్ ర్యామ్. అలానే మీరు మైక్రోకి వెళ్తున్నప్పుడు మనం మైక్రో క్రియేట్ చేస్తున్నాం కదా, 2 CPUs అండ్ 1 GB ఆఫ్ ర్యామ్. T2 స్మాల్ కి వచ్చినప్పుడు 2 CPUs అండ్ 2 GB ఆఫ్ ర్యామ్. మీడియం కి వచ్చినప్పుడు 2 and 4, 2 and 8, 4 and 16, 8 and 32 అలాగా పెరుగుతూ వెళ్తాయి. అసలు ఈ యూజ్ కేసెస్ ఏంటి? T3 సిరీస్ అనేది మీరు ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు? లో లేటెన్సీ ఇంటరాక్టివ్ అప్లికేషన్, స్మాల్ అండ్ మీడియం సైజ్ డేటాబేసెస్, వర్చువల్ డెస్క్టాప్స్, డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్స్, కోడ్ రిపాజిటరీస్ అండ్ బిజినెస్ క్రిటికల్ అప్లికేషన్స్ కూడా మీరు ఇది యూజ్ చేయొచ్చు. ఆబ్వియస్ గా మీ బిజినెస్ క్రిటికల్ అప్లికేషన్ అనేది మీ T2 మైక్రోలోనో T2 నానోలోనో పెట్టరు. ఆబ్వియస్ గా మీరు ఐదర్ T3 X large లేకపోతే T3 2X large లో పెడతారు. 2X large కి మీకు 32 GB ఆఫ్ ర్యామ్ వస్తుంది, 8 vCPUs వస్తాయి. whereas T3 X large కి మీకు 16 GB ఆఫ్ ర్యామ్ అండ్ 4 CPUs వస్తాయి. సో దట్ ఈస్ T3 సిరీస్. అలానే ఒక ప్రీవియస్ జనరేషన్ సిరీస్ కూడా ఉంది, అది T2 సిరీస్. మీరు కానీ చూసినట్టుంటే T2 సిరీస్ is 3.3 GHz ప్రాసెసర్, whereas T3 సిరీస్ is 3.1 GHz ప్రాసెసర్. But almost all the performance and the configuration is same, right? ఇది కూడా T2 సిరీస్ అనేది మీరు ఎక్కడ యూస్ చేస్తారు? వెబ్సైట్స్ కానీ, వెబ్ అప్లికేషన్స్ కానీ, డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్స్, బిల్డ్ సర్వర్స్, కోడ్ రిపాజిటరీస్, మైక్రో సర్వీసెస్, టెస్టింగ్ స్టేజింగ్ ఎన్వైరన్మెంట్స్, నాన్ క్రిటికల్ బిజినెస్ అప్లికేషన్స్, వాటికి మీరు T2 సిరీస్ అనేది యూస్ చేయొచ్చు. ఇలానే ఓన్లీ T సిరీస్, T2 సిరీస్ ఉన్నాయా? లేదు. జనరల్ పర్పస్ లో మీకు M సిరీస్, M4, M5, M6 సిరీస్ కూడా ఉంది, రైట్? సో దీస్ ఆర్ దిస్. M6i అంటే I ఫర్ ఇంటెల్ ప్రాసెసర్, ఇంటెల్ జియాన్ స్కేలబుల్ ప్రాసెసర్. M6a అంటే AMD Ryzen, AMD EPYC ప్రాసెసర్స్ అన్నమాట, AMD రిలేటెడ్ ప్రాసెసర్స్. అగైన్ M6iN అనేది ఇంటెల్ ప్రాసెసర్స్ వస్తాయి. దాంట్లో ఐస్ లేక్ అనే టెర్మినాలజీ ఆర్ టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది. సేమ్ మీకు M7 సిరీస్ కూడా వచ్చింది. M7 అంటే 3.7 GHz ఫోర్త్ జనరేషన్ AMD ఎపిక్ ప్రాసెసర్స్, వెరస్ M7i 3.2 GHz ఇంటెల్ జియాన్ స్కేలబుల్ ప్రాసెసర్స్. సో M7G, G stands for Graviton processors. AWS కూడా సొంత ప్రాసెసర్స్ అనేవి ఉన్నాయి, వాటిని గ్రావిటాన్ ప్రాసెసర్స్ అంటారు. సో పవర్డ్ బై కస్టమ్ బిల్డ్ AWS గ్రావిటాన్ ప్రాసెసర్స్, M7G సిరీస్ అన్నమాట. M7i సిరీస్ అనేది ఇంటెల్ జియాన్ స్కేలబుల్ ప్రాసెసర్స్, A అనేది AMD ప్రాసెసర్స్. సో మీకు ఎలాగా ప్రాసెసర్స్ బట్టి ఆబ్వియస్ గా కాన్ఫిగరేషన్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే M7i ఇంటెల్ ప్రాసెస్ వెళ్ళాం అనుకోండి, M7 అనే సిరీస్ నానో వాటిలో దొరకదు. మీకు డైరెక్ట్ గా M7i లార్జ్ అంటే 2 CPUs అండ్ 8 GB ర్యామ్ తో వస్తుంది. ఇలాగ మీరు చూసినట్టుగా ఉంటే ర్యామ్ అనేది పెరుగుతూ మీకు ఇక్కడ ఇది వర్చువల్ మెషిన్ 192 vCPUs అండ్ 768 GB ఆఫ్ ర్యామ్ తో వస్తుంది. అదే కాకుండా మీరు బేర్ మెటల్ కావాలనుకోండి, అంటే మీకు డైరెక్ట్ గా హార్డ్వేర్ మీదే మీరు ఇన్స్టెన్స్ ని ఇన్స్టాల్ చేయాలనుకోండి, దాన్ని మెటల్ అంటారు, M7i మెటల్. దీంట్లో కూడా మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఐదర్ 24x లార్జ్ లేకపోతే 48x లార్జ్. 24x లార్జ్ లో మీకు 384 GB ఆఫ్ ర్యామ్ వస్తుంది, వేరస్ 48x లార్జ్ 768 GB ఆఫ్ ర్యామ్. అసలు M7i సిరీస్ ఎందుకు వాడతాం? Ideal for good purpose general purpose workloads, especially for those that needs larger size of
హై కంటిన్యూస్ సిపియు యూసేజ్ అంటే మీ సిపియు యూసేజ్ ఆల్మోస్ట్ ఆల్ 80%, 70%, ఎప్పుడు 70%, 80% ఉందనుకోండి. అలాంటప్పుడు మీరు ఎం సిరీస్ లో M7 ఐ సిరీస్ అనేది తీసుకోవచ్చు. లేదు మీ అప్లికేషన్ ఏఎండి ప్రాసెస్ మీద రన్ అవడానికి మీరు డిజైన్ చేసి ఉంటే ఏఎండి ప్రాసెస్ అనేవి తీసుకుంటారు. సో దీస్ ఆర్ జనరల్ పర్పస్ ఇన్స్టెన్స్ టైప్స్. దీంట్లో నెక్స్ట్ టైప్ వచ్చి కంప్యూట్ ఆప్టిమైజ్డ్ ఇన్స్టెన్స్ టైప్స్. ఈ కంప్యూట్ ఆప్టిమైజ్డ్ ఇన్స్టెన్స్ టైప్ లో ఏం జరుగుతుందంటే మీకు ఇక్కడ చూసినట్టుకుంటే సిగ్నిఫికెంట్లీ సిపియు అనేది మీకు ఎక్కువ దొరుకుతుంది. సిపియు అనేది కంపారిటివ్లీ మీకు బాగా ఎక్కువ దొరుకుతుంది. 384 జీబీకి మీకు ఇక్కడ 192 సిపియూస్ అనేవి దొరుకుతుంది. రైట్. సో దిస్ ఇస్ మోర్ సిపియు అండ్ లెస్ ర్యామ్. ర్యామ్ అనేది అంత ఎక్కువ ఉండదు. సిపియూస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి సర్వర్స్ అనేవి ఎక్కడ వాడతాం? హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ హెచ్పిసి. మళ్ళీ హెచ్పిసికి వేరేగా హెచ్పిసి ఆప్టిమైజ్ సర్వర్స్ కూడా ఉన్నాయి. బట్ జనరల్ హెచ్పిసి బ్యాచ్ ప్రాసెసింగ్, యాడ్ సర్వింగ్, వీడియో ఎన్కోడింగ్, గేమింగ్, వీడియో ఎడిటింగ్ అలాంటి వాటికి మీరు ఈ సి సిరీస్ ఆర్ కంప్యూట్ ఆప్టిమైజ్డ్ అనేది తీసుకోవచ్చు. లెట్స్ సే మీ అప్లికేషన్ ఉంది. మీరు రన్ చేసే ప్రోగ్రామ్ అనేది చాలా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేస్తుంది అనుకోండి. ఆ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ మొత్తం కంప్లీట్ చేయడానికి మీకు ఎక్కువ సిపియు అనేది కావాలి. ర్యామ్ అనేది అంత ఎక్కువ లేకపోయినా మీకు సిపియు అనేది ఎక్కువ కావాలి. అలాంటప్పుడు మీరు హై పర్ఫార్మెన్స్ కంప్యూట్ లో తీసుకోవచ్చు, లేకపోతే కంప్యూట్ ఆప్టిమైజ్ లో కూడా తీసుకోవచ్చు. కంప్యూట్ ఆప్టిమైజ్ లో కూడా సేమ్ మీకు సి ఎయిట్ జనరేషన్ వచ్చింది, C7 సిరీస్ ఉంది, C6 సిరీస్ కూడా ఉంది. సేమ్ C7 సిరీస్ ఇస్ ఇంటెల్ Xeon, A7A ఇస్ AMD. అదే మీకు G అనేది గ్రావిటాన్ ప్రాసెసర్స్. అలానే మీకు మెమరీ ఆప్టిమైజ్డ్ ఇన్స్టెన్సెస్ కూడా ఉంటాయి. మెమరీ ఆప్టిమైజ్ లో మీకు ఏం జరుగుతుందంటే మీకు ర్యామ్ అనేది ఎక్కువ దొరుకుతుంది అండ్ కంపారిటివ్లీ మీకు సిపియూస్ అనేది తగ్గిపోతాయి. మీరు ఇక్కడ చూసినట్టుకుంటే 384 జీబీ ర్యామ్ కి మీకు ఇక్కడ ఓన్లీ 48 సిపియూస్ వస్తున్నాయి. అదే మీరు కంప్యూటర్ ఆప్టిమైజ్ లో కానీ చూసినట్టుకుంటే మీకు 384 జీబీ ర్యామ్ కి 192 సిపియూస్ అనేవి వస్తున్నాయి. సో మెమరీ ఆప్టిమైజ్ లో ర్యామ్ అనేది ఎక్కువ ఉంటుంది. దానికి ప్రయారిటీ ఇస్తుంది AWS. అండ్ సిపియూస్ అనేవి సిపియూస్ అనేవి మీకు కొంచెం తక్కువ దొరుకుతాయి. ఇలాంటి మెమరీ ఆప్టిమైజ్డ్ ఇన్స్టెన్సెస్ మీరు ఎక్కడ యూజ్ చేస్తారు? పెద్ద పెద్ద డేటాబేసెస్ ఉన్నాయనుకోండి. డేటాబేసెస్ లో జనరల్లీ మనం మెమరీ ఆప్టిమైజ్డ్ ఇన్స్టెన్సెస్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఒక డేటాబేస్ రన్ అవ్వాలంటే చాలా 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 మెమరీ అవసరం అవుతుంది. సో అందుకు మనం డేటాబేస్ ఇన్స్టెన్సెస్ కి జనరల్ గా మెమరీ ఇన్స్టెన్సెస్ అనేవి తీసుకుంటాం. సో మీరు మెమరీ ఆప్టిమైజేషన్స్ అనేవి వాటికి యూజ్ చేస్తారు. అలానే మీకు అసెలరేటెడ్ కంప్యూటింగ్ అనే సిరీస్ కూడా ఉంటుంది. అసెలరేటెడ్ కంప్యూటింగ్ లో ఆబ్వియస్ గా మీకు మళ్ళీ సిపియూస్, జిపియూస్ కూడా యాడ్ అవుతాయి. సో యూ విల్ గెట్ అడిషనల్ జిపియు హార్స్ పవర్ ఆల్సో. ఇక్కడ జీ సిరీస్ మీరు చూసినట్టుకుంటే మీకు సిపియూస్ తో పాటు ఎన్విడియా టెన్సార్ కోర్ జిపియూస్ కూడా వస్తున్నాయి. స్పెషలీ లోడెడ్ విత్ జిపియు మెమరీ ఆల్సో. సేమ్ స్టోరేజ్ ఆప్టిమైజ్డ్ ఇన్స్టెన్స్ లో మీకు ఏం జరుగుతుందంటే ర్యామ్, సిపియు అనేది మీకు నార్మల్ గా ఉన్న మీకు స్టోరేజ్ అనేది హై బ్యాండ్విడ్త్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ అవుతుంది. యూ విల్ బి గెటింగ్ వెరీ హై బ్యాండ్విడ్త్ ఫర్ యువర్ EC2 ఇన్స్టెన్సెస్. అలానే హెచ్పిసి ఆప్టిమైజ్డ్ ఇన్స్టెన్సెస్ కూడా ఉంటాయి. సో ఇలా మీకు చాలా 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 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. హెచ్పిసిలో మీకు ఇప్పటివరకు నేను చూసిన వాటిలో బిగ్గెస్ట్ EC2 ఇన్స్టెన్స్ చూపిస్తాను. దానికి ఆల్మోస్ట్ ఆల్ 1 టెరాబైట్ ర్యామ్ అనేది ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసినట్టుకుంటే 1024 దట్ ఈస్ 1024 జీబీ అంటే 1 టెరాబైట్ ర్యామ్ అనేది ఈ EC2 ఇన్స్టెన్స్ కు ఉంది. ఇక్కడ ఏం జరుగుతుంది? దిస్ ఈస్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఆప్టిమైజ్డ్ ఇన్స్టెన్సెస్. ఆబ్వియస్ గా మీరు ఈ EC2 ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేయాలనుకుంటే మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీటి యొక్క AWS బిల్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఇట్ ఈస్ గివింగ్ యూ డైరెక్ట్లీ 64 కోర్స్ అనేవి డైరెక్ట్ ఇస్తుంది. ఇక్కడ మీరు చూసినటువంటి సిపియూస్ కాదు, డైరెక్ట్ గా 64 కోర్స్ అనే సర్వర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ 1 టెరాబైట్ ఆఫ్ ర్యామ్. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ ఇన్స్టెన్స్ టైప్స్ దట్ వీ హ్యావ్. ఇవి మన దగ్గర ఉన్న ఇన్స్టెన్స్ టైప్స్. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ పర్పస్ లేకపోతే ఎగ్జామ్ స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం గుర్తుంచుకోవాలి? ఎగ్జామ్ ప్రిపరేషన్ కి మీరు వెళ్తున్నట్టుకుంటే అండ్ ఇంటర్వ్యూ పర్పస్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జనరల్ పర్పస్ EC2 ఇన్స్టెన్సెస్ వచ్చినప్పుడు T series and M series is general purpose instances. సో మీకు
టీ సిరీస్ గానీ, సిరీస్ గానీ ఉంటే అది జనరల్ పర్పస్ ఇన్స్టెన్సెస్. కంప్యూట్ ఆప్టిమైజ్డ్‌కి వచ్చినప్పుడు సి సిరీస్, సి ఫర్ సిపియు, సి సిరీస్, ఈసీ2 ఇన్స్టెన్స్ ఉంటాయి. మెమరీ ఆప్టిమైజ్డ్‌కి వచ్చినప్పుడు ఆర్ ఫర్ ర్యామ్. మెమరీ ఆప్టిమైజ్డ్ ఇన్స్టెన్సెస్‌కి వచ్చినప్పుడు ఆర్ సిరీస్, ఆర్ ఫర్ ర్యామ్, ఆర్ సిరీస్ అనేది ఉంటుంది. పైగా మీకు ఎక్స్ అండ్ జెడ్ సిరీస్ కూడా అనేది ఉంది. మెమరీ ఆప్టిమైజ్డ్. యాక్సిలరేటెడ్ కంప్యూటింగ్ లో మీకు అగైన్ పి సిరీస్ అండ్ జి సిరీస్ ఎక్కువ కనిపిస్తాయి. పి సిరీస్ అండ్ జి సిరీస్ అనేది మీకు యాక్సిలరేటెడ్ కంప్యూటింగ్ లో కనిపిస్తాయి. స్టోరేజ్ ఆప్టిమైజ్డ్ అనేవి ఐ సిరీస్ తో ఎక్కువ కనిపిస్తాయి. మీకు ఐ సిరీస్ డి సిరీస్ అనేది మీకు ఎక్కువ ఐ అండ్ డి సిరీస్ అనేవి స్టోరేజ్ ఆప్టిమైజ్. హెచ్పిసి అనేది వెరీ సింపుల్. హెచ్పిసి అని క్లియర్ గా రాసి ఉంటుంది దాని మీద ఇన్స్టెన్స్ టైప్ మీద. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ హెచ్పిసి. సో స్టోరేజ్ ఆప్టిమైజ్డ్ ఇన్స్టెన్సెస్ అనేవి ఐ అండ్ డి సిరీస్ మీద ఎక్కువ ఉంటాయి. యాక్సిలరేటెడ్ కంప్యూటింగ్ అనేది పిఎన్జి సిరీస్ మీద ఎక్కువ ఉంటాయి. మెమరీ ఆప్టిమైజ్ ఇన్స్టెన్సెస్ అనేవి ర్యామ్, ఆర్ ఫర్ ర్యామ్ కాబట్టి ఆర్ సిరీస్, ఎక్స్ అండ్ జెడ్ సిరీస్ లో ఉన్నాయి. కంప్యూట్ ఆప్టిమైజ్ మాత్రం ఓన్లీ సి సిరీస్ లో ఉన్నది. అండ్ జనరల్ పర్పస్ వచ్చినప్పుడు టీ అండ్ ఎం సిరీస్ ఇన్స్టెన్సెస్ అనేవి చాలా 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 ఎక్కువ ఉంటాయి. సో మీ క్వశ్చన్ లో లెట్స్ సే ఇంటర్వ్యూ కాకుండా ఎగ్జామ్ స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి. The client is having a small database and they want to uh, the client is having a small web server and they want to run it for high performance. సో మీరు ఏది సెలెక్ట్ చేస్తారు? ఆప్షన్స్ హెచ్పిసి సెలెక్ట్ చేస్తారా, మెమరీ ఆప్టిమైజ్డ్ ఆర్ సిరీస్ సెలెక్ట్ చేస్తారా, సి సిరీస్ సెలెక్ట్ చేస్తారా, టీ సిరీస్ సెలెక్ట్ చేస్తారా? క్వశ్చన్ లో ఇంకోటి ఏముంటుంది? ఇట్ షుడ్ బి కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్. సో కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ చిన్న వెబ్సైట్ కి అనేది ఏముంటుంది? టీ సిరీస్ కి వెళ్ళిపోతే అయిపోతుంది. సో యూ కెన్ గో ఫర్ టీ సిరీస్ machine to get cost optimization on this server. సో అలా మీరు కాస్ట్ ఆప్టిమైజ్ అనేది చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ ది ఇన్స్టెన్స్ టైప్స్. ఇన్స్టెన్స్ టైప్స్ అయిన తర్వాత మనం ఇక్కడికి వచ్చినట్టు సో మనం ఇక్కడ T3 మీడియం అనే ఇన్స్టెన్స్ టైప్ అనేది సెలెక్ట్ చేసాం. మనం ఆల్రెడీ చూసినట్టుగా వీ హ్యావ్ టు సెలెక్ట్ అ కీ పేర్. సో నేను ఇక్కడ 2024 ఏపీ సౌత్ 2 అనే కీ పేర్ అనేది సెలెక్ట్ చేసాం. సో కీ పేర్ క్రియేట్ చేయడం అనేది మనం ఫస్ట్ క్లాస్ లో ఆల్రెడీ చూసాం. సో హౌ టు క్రియేట్ అండ్ EC2 కీ పేర్ అనేది మనం ఫస్ట్ EC2 ఇన్స్టెన్స్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తున్నామో ఆ వీడియోలో చూసాం. సో దట్ ఈస్ ప్రాబబ్లీ డే నంబర్ 7 or 8 లో మనం ఇది యాక్చువల్ గా చూసాం. సో నెక్స్ట్ అనేది నెట్వర్క్ సెట్టింగ్స్. మీ ఆల్రెడీ క్లాసెస్ లో ఆల్రెడీ చాలా సార్లు చూసారు. సో విపిసి సబ్నెట్ అనేది ఇక్కడ సెలెక్ట్ అవుతుంది అండ్ ఈ సబ్నెట్ కి ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ ఎనేబుల్ ఉన్నది కాబట్టి మనకి సర్వర్ క్రియేట్ అయిన తర్వాత ఒక పబ్లిక్ ఐపీ అనేది అసైన్ అవుతుంది సర్వర్ కి. సో దట్ ఈస్ అబౌట్ ది నెట్వర్క్ కాన్ఫిగరేషన్. ఈ నెట్వర్క్ కాన్ఫిగరేషన్ లో మీరు ఇక్కడ చూసినట్టుకుంటే క్రియేట్ అ సెక్యూరిటీ గ్రూప్ చేస్తుంది. సో ఇట్స్ క్రియేటింగ్ అ న్యూ సెక్యూరిటీ గ్రూప్. పబ్లిక్ సబ్నెట్ లో మీరు సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తున్నప్పుడు అది ఆటోమేటిక్ గా పేరు అనేది లాంచ్ విజార్డ్ 12 కింద తీసేసుకుంటుంది. అదే మీ ప్రైవేట్ సబ్నెట్ లో కానీ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసే ఆప్షన్కి వస్తే అది మీకు రీనేమ్ చేసే కేపబిలిటీ అనేది ఇస్తుంది. దట్ మీన్స్ యూ కెన్ రీనేమ్ ది సర్వర్ సెక్యూరిటీ గ్రూప్. ఇక్కడ మనం చూసినట్టుకుంటే విండోస్ సర్వర్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఆటోమేటిక్ గా ఆర్డిపి అనేది ట్రాఫిక్ లో వచ్చేసింది. అదే నేను లినిక్స్ సర్వర్ ని సెలెక్ట్ చేశాను అనుకోండి, రెడ్ హ్యాట్ కూడా ఒక లినిక్స్ సర్వర్ కదా. సో లినిక్స్ సర్వర్ సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మీకు SSH ట్రాఫిక్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేసింది. ఐ విల్ అగైన్ స్టిక్ టు విండోస్ సర్వర్, కన్ఫర్మ్ ద చేంజ్. సో మనం విండోస్ సర్వర్ కి వెళ్తాం ఇప్పుడు. సో విండోస్ సర్వర్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తాం. సో ఆర్డిపి ట్రాఫిక్ అనేది ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ కాన్ఫిగర్ స్టోరేజ్ సెక్షన్ మనం డిస్కస్ చేసినప్పుడు అగైన్ స్టోరేజ్ గురించి వెళ్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ మీకు ఇక్కడ మీ విండోస్ సర్వర్ కి ఎంత జీబీ స్టోరేజ్ అనేది కావాలో మీరు ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు క్యాచ్ ఏంటంటే 30 కంటే తక్కువ చేయలేరు. యూ కెనాట్ డిక్రీజ్ ది సైజ్ ఆఫ్ ది స్టోరేజ్. మనం ఇక్కడ 30 ఉంటే ఆబ్వియస్ గా వీ కెన్ ఇంక్రీజ్ ఇట్ టు 32 GB ఆర్ సంథింగ్. బట్ మీరు 30 కంటే తక్కువ అయితే చేయలేరు. ఎందుకంటే వెనకాల ఉన్న ఏఎంఐ ఇమేజ్ టెంప్లెట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ 30 GB మీద క్రియేట్ అయింది. అది ఆల్రెడీ 30 GB మీద క్రియేట్ అయింది కాబట్టి యూ క్యాన్ నాట్ డిక్రీజ్ ది వాల్యూమ్ సైజ్. ఈ వాల్యూమ్ అనేది రూట్ వాల్యూమ్. విండోస్ సర్వర్ లో దీని మీద సి డ్రైవ్ అనేది ఉంటుంది, లినిక్స్ లో దీని మీద రూట్ వాల్యూమ్ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ ది రూట్ వాల్యూమ్ కాన్ఫిగర్ స్టోరేజ్, రైట్. మీకు ఇంకొక అడిషనల్
ఇది కావాలనుకుంటే ఆబ్వియస్ గా మీరు అడిషనల్ డిస్క్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి ఈబిఎస్ వాల్యూమ్స్ లో. ఆ ఈబిఎస్ వాల్యూమ్ టైప్స్ కూడా మనం స్లోగా స్టోరేజ్ సెక్షన్ లో మనం చెక్ చేస్తాం. సో యాజ్ ఆఫ్ నౌ నేను ఇంకొక వాల్యూమ్ వెళ్ళట్లేదు. ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ది 30 GB రూట్ వాల్యూమ్. ఈ వాల్యూమ్ క్రియేట్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఇంకే ఆప్షన్స్ ప్రస్తుతానికి అయితే చూడట్లేదు. ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే, ఫర్ సపోజ్ యూ వాంట్ టు క్రియేట్, మీరు ఒకేసారి 2-3 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయాలనుకోండి. సో మీరు ఇక్కడ నంబర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు మీకు 2 విండోస్ సర్వర్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి ఆటోమేటిక్ గా, రైట్? సో ఐ లీవ్ దిస్ టు 2 EC2 ఇన్స్టెన్సెస్ యాజ్ ఆఫ్ నౌ. 2 EC2 ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేద్దాం. ఇంకా మనం అడ్వాన్స్ డీటెయిల్స్ కి వెళ్ళలేదు. అది మనం ఫ్యూచర్ క్లాసెస్ లో లాంచ్ కాన్ఫిగరేషన్స్, ఆటో స్కేలింగ్ గ్రూప్, లోడ్ బ్యాలెన్సెస్ వచ్చినప్పుడు యాక్చువల్ గా మనం అడ్వాన్స్ డీటెయిల్స్ కి వెళ్ళి we will do certain configurations. ప్రస్తుతానికి మనం EC2 ఇన్స్టెన్స్ ని లాంచ్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూసినట్టయితే 2 EC2 ఇన్స్టెన్సెస్ అనేవి లాంచ్ అయ్యాయి. ఈ 2 EC2 ఇన్స్టెన్సెస్ మీరు ఇన్స్టెన్సెస్ కి వెళ్తే ఇక్కడ రన్నింగ్ స్టేట్ లో వచ్చాయి. కానీ మీరు ఇక్కడ స్టేటస్ చెక్ చూసినట్టుకుంటే ఇనిషియలైజేషన్ అనే స్టేటస్ లో ఉంది. ఫస్ట్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ దట్ స్టేటస్ చెక్ ఇస్. ఇనిషియలైజేషన్ అనే స్టేటస్ అంటే ఏంటి? మీరు ఇక్కడ చూసినట్టుకుంటే దేర్ ఆర్ 2 స్టేటస్ చెక్స్ హ్యాపెనింగ్. సిస్టమ్ స్టేటస్ చెక్ అనేది జరుగుతుంది అండ్ ఇన్స్టెన్స్ స్టేటస్ చెక్ అనేది జరుగుతుంది. సిస్టమ్ స్టేటస్ చెక్ అంటే ఏంటి? సో మనం వర్చువల్ మెషిన్ ఎక్కడైతే క్రియేట్ చేసాం, ఆ వర్చువల్ మెషిన్ అనేది ఒక హార్డ్వేర్ మీద రన్ అవుతుంటుంది కదా. ఇది ఫిజికల్ సర్వర్ అనుకోండి. ఈ ఫిజికల్ సర్వర్ లో ఒక VM అనేది క్రియేట్ చేసాం. సో సిస్టమ్ స్టేటస్ చెక్ లో ఏం జరుగుతుందంటే, ఈ ఫిజికల్ హార్డ్వేర్, ఈ హార్డ్వేర్ యొక్క కాన్ఫిగరేషన్, దీని హెల్త్ అంతా బాగుందో బాగాలేదో అనేది చూసుకుంటుంది. సో దిస్ చెక్ వెరిఫైస్ దట్ యువర్ ఇన్స్టెన్స్ ఇస్ రీచబుల్. అంటే ఏంటి? అమెజాన్ EC2 టెస్ట్ దట్ ద నెట్వర్క్ ప్యాకెట్స్ కెన్ గెట్ టు యువర్ ఇన్స్టెన్స్ అయినా చాలా హై లెవెల్ గా ఉంది. ఈ పారాగ్రాఫ్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇఫ్ దిస్ చెక్ ఫెయిల్స్, ఈ చెక్ కానీ ఫెయిల్ అయితే, దేర్ మైట్ బి అన్ ఇష్యూ విత్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ ఈస్ హోస్టింగ్ యువర్ ఇన్స్టెన్స్ సచ్ యాజ్ AWS పవర్ కానీ, AWS నెట్వర్క్ కానీ, AWS సాఫ్ట్వేర్ సిస్టమ్స్ కానీ, లేకపోతే ఫిజికల్ డివైస్ itself, the physical server itself can have a problem. ఇఫ్ దిస్ ఇస్ ద కేస్, మీకు కానీ ఈ సిస్టమ్ స్టేటస్ చెక్ అనేది ఫెయిల్ అయితే మీరు ఏం చేయాలి? యూ కెన్ రీస్టార్ట్ ఆర్ రీప్లేస్ ది ఇన్స్టెన్స్. మీరు EC2 ఇన్స్టెన్స్ ని స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశారు అనుకోండి, అది ఆటోమేటిక్ గా పనిచేస్తుంది, రైట్? దట్ ఈస్ సిస్టమ్ స్టేటస్ చెక్. అది ఇన్స్టెన్స్ స్టేటస్ చెక్ అనేది ఇంకోటి ఉంటుంది. ఇన్స్టెన్స్ స్టేటస్ చెక్ లో ఏం జరుగుతుంది? ఇన్స్టెన్స్ స్టేటస్ చెక్ లో మీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ట్రాఫిక్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా, విండోస్ కి RDP, లినక్స్ కి SSH, బేసిక్ గా ఆ ట్రాఫిక్ అనేది యాక్సెప్ట్ అవుతుందా అవ్వట్లేదా? అవ్వకపోతే ఆబ్వియస్ గా యూ విల్ గెట్ a failure for this instance status check also. So these are the 2 checks. సో ఇక్కడ కొంచెం సేపు తర్వాత ఏమవుతుందంటే, ఇన్స్టెన్స్ స్టేటస్ చెక్ అనేది 2/2 పాస్డ్ అని వచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ టేకింగ్ టైం. 2/2 పాస్డ్ అనేది వచ్చేస్తుంది. అది వచ్చేంత వరకు ఈ లోపల మన వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి EC2 డాష్బోర్డ్ లో, అవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకుందాం. సో మనం EC2 డాష్బోర్డ్ ఒక EC2 ఇన్స్టెన్స్ కి వచ్చినప్పుడు, EC2 ఇన్స్టెన్స్ కి వచ్చినప్పుడు మీకు ఒక ఇన్స్టెన్స్ ID అనేది ఉంటుంది. ఇన్స్టెన్స్ ID అనేది ఎప్పుడు I- ఒక హెక్సాడెసిమల్ నంబర్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎన్ ఇన్స్టెన్స్ ID. మీకంటూ ఒక ఇన్స్టెన్స్ ID అనేది జనరేట్ అవుతుంది. ప్రపంచంలో ఉన్న అన్ని AWS అకౌంట్స్ లో ఏ 2 EC2 ఇన్స్టెన్స్ కూడా సేమ్ ఐడి అనేవి ఉండవు. ఇట్ ఈస్ అ సెపరేట్ అండ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్. సో దిస్ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఐడి. ఈ 2 ఇన్స్టెన్స్ మనం పక్కన క్రియేట్ చేసినా చూడండి, మీకు EC2 ఇన్స్టెన్స్ ఐడీస్ అనేవి సీరియల్ నంబర్ లా రాలేదు, ర్యాండమ్ గా ఇక్కడి నుంచో వచ్చాయి. సో దిస్ ఈస్ ది ఇన్స్టెన్స్ ఐడి. నేను ఇక్కడ ఈ EC2 ఇన్స్టెన్స్ ని పబ్లిక్ సబ్నెట్ లో క్రియేట్ చేశాను కాబట్టి నాకు పబ్లిక్ IP అడ్రస్ కూడా వచ్చింది. సో మీరు AWS కన్సోల్ లోకి ఎప్పుడైనా లాగిన్ అయినప్పుడు EC2 ఇన్స్టెన్స్ కి వెళ్ళి చెక్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్, దానికి పబ్లిక్ IP ఉందా, ప్రైవేట్ IP ఉందా. పబ్లిక్ IP ఉంటే మీరు డైరెక్ట్ గా ఆ సర్వర్ ని కనెక్ట్ అవ్వచ్చు. లేదు పబ్లిక్ IP లేదనుకోండి, అలాంటప్పుడు మీరు ఒక జంప్ సర్వర్ యూజ్ చేసి ఆ సర్వర్ ని యాక్సెస్ చేయాలి. జంప్ సర్వర్ యూజ్ చేసి సర్వర్ యాక్సెస్ చేయాలి. సో మీరు చాలా 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 జాగ్రత్తగా అది చేయాలి, చూసుకోవాలి, రైట్? సో ఆల్వేస్ నేనైతే పబ్లిక్ IP ఉందా, ప్రైవేట్ IP ఉందా అనేది ఫస్ట్ చూసుకుంటాను. పబ్లిక్ IP ఉంటే ఓకే, డైరెక్ట్లీ యాక్సెసిబుల్ అవ్వచ్చు.
గివెన్ ది ఫైర్ వాల్ రోల్స్ షుడ్ ఆల్సో బి అలౌవింగ్. అదే పబ్లిక్ ఐపీ కాదనుకోండి, అలాంటప్పుడు టనల్ యూస్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ సిస్టమ్ స్టేట్. ఇన్స్టెన్స్ స్టేట్ అనేది ఏంటి? ఇన్స్టెన్స్ అనేది రన్నింగ్ స్టేట్ లో ఉందా, స్టాప్ స్టేట్ లో ఉన్నది అనేది మీరు చూసుకోవాలి. ఆర్ ఎల్స్ డిలీట్ అయిపోయిందా, టర్మినేటెడ్ స్టేట్ లో ఉందా. సో దట్ ఈస్ ది ఇన్స్టెన్స్ స్టేట్. ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది, సేమ్ ఈస్ హియర్ ఆల్సో. దెన్ యూ విల్ హ్యావ్ ది ఐపీ అడ్రస్, డిఎన్ఎస్ అవన్నీ. బట్ మీరు నెక్స్ట్ చూడాల్సింది విపిసి. సో మన ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఈ రీజన్ లో ఓన్లీ ఒక విపిసి ఉంది కాబట్టి ఇట్ విల్ ఓన్లీ హ్యావ్ వన్ విపిసి ఆబ్వియస్ గా. బట్ లెట్స్ సే మీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఆ పర్టికులర్ రీజన్ లో 2-3 విపిసిస్ ఉన్నాయి అనుకోండి. అలాంటప్పుడు ఏ విపిసికి బిలాంగ్ చేస్తుందో తెలుసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అలాంగ్ విత్ దట్ సబ్నెట్ అనేది కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో మీ EC2 అనేది విచ్ సబ్నెట్ లో క్రియేట్ అయింది, ఏ సబ్నెట్ లో క్రియేట్ అయింది కూడా మీకు ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చినప్పుడు AMI ఐడి అండ్ AMI నేమ్ అండ్ ఆబ్వియస్ గా ప్లాట్ఫామ్. ఇది విండోస్ సర్వర్ అయితే ప్లాట్ఫామ్ అనేది విండోస్ కింద వస్తుంది. అదే లినిక్స్ సర్వర్ అయితే ప్లాట్ఫామ్ అనేది లినిక్స్ కింద వస్తుంది. మనం ఇంకా లినిక్స్ సర్వర్ క్రియేట్ చేయలేదు కాబట్టి మనం రేపు లినిక్స్ సర్వర్ క్రియేట్ చేసినప్పుడు విల్ యాక్చువల్లీ సీ వాట్ ది స్టేటస్ ఇస్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఇస్. దెన్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది మీ AMI. ఈ AMI యూస్ చేసి మీ AWS ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అయింది. ఈ AMI పేరు వచ్చి విండోస్ సర్వర్ 2025 ఇంగ్లీష్ ఫుల్ బేస్. ఇది మీ AMI నేమ్. అండ్ ఇన్స్టెన్స్ అనేది ఎప్పుడు లాంచ్ అయింది, ఇన్స్టెన్స్ అనేది ఈ టైం డేట్ లో లాంచ్ అయింది. ఓకే, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ది డీటెయిల్స్ సెక్షన్. ఆల్రెడీ మనం స్టేటస్ చెక్ అలారమ్స్ చూసుకున్నాం కదా. మీరు ఇక్కడ చూసినట్టుకుంటే స్టేటస్ చెక్, సిస్టమ్ రిలయబిలిటీ చెక్ పాస్ అయిపోయింది. అటాచ్డ్ EBC స్టేటస్ చెక్ అంటే మనకి వాల్యూమ్స్ అంటారు. వాల్యూమ్ అంటే C డ్రైవ్, D డ్రైవ్ అని మాట్లాడుకున్నాం కదా. ఆ చెక్ కూడా ఇక్కడ వచ్చింది. ఆ చెక్ ఇస్ ఆల్సో పాస్డ్. ఇప్పుడు మనకి పాస్ అవ్వదు ఏంటంటే ఇన్స్టెన్స్ స్టేటస్ చెక్ అనేది ఇంకా పాస్ అవ్వలేదు. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. రిఫ్రెష్ చేసిన వెంటనే మీరు ఇక్కడ చూస్తారు ఇన్స్టెన్స్ స్టేటస్ రిలయబిలిటీ చెక్ ఇస్ ఆల్సో పాస్డ్. అండ్ మీరు ఇక్కడ చూసినట్టుకుంటే 3/3 చెక్ పాస్డ్ అని వస్తుంది. ఆల్మోస్ట్ 6 months ముందు వరకు 2/2 చెక్ పాస్ అనే ఉండేది. ఇప్పుడు EBS వాల్యూమ్ చెక్ అనేది అడిషనల్ గా అటాచ్ చేశారు. దాన్ని ఇప్పుడు 3/3 చెక్ అనేది పాస్ చేశారు. సో దిస్ ఇస్ యువర్ స్టేటస్ అండ్ అలారం. దీని తర్వాత మానిటరింగ్ పేజ్ అనేది వెళ్దాం. మానిటరింగ్ పేజ్ లో మీకు ఇక్కడ చూసినట్టుకుంటే చాలా గ్రాఫ్స్ అనేవి కనిపిస్తాయి. ఈ గ్రాఫ్ లో మీకు CPU, నెట్వర్క్ ఇన్ అండ్ అవుట్ అంటే ఎన్ని నెట్వర్క్ ప్యాకెట్స్ వెళ్ళాయి, ఎన్ని నెట్వర్క్ ప్యాకెట్స్ లోపలికి వస్తున్నాయి, బయటకు వెళ్తున్నాయి, CPU యూసేజ్ అనే గ్రాఫ్ అనేది కనిపిస్తుంది. మీరు ఇక్కడ చాలా 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 జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే మీకు ఇక్కడ మెమరీ యూటిలైజేషన్ అంటే ర్యామ్ యొక్క డీటెయిల్స్, ర్యామ్ యొక్క గ్రాఫ్ అనేది కనిపించదు. సో AWS మానిటరింగ్ లో మీకు ర్యామ్ గ్రాఫ్ అంటే మెమరీ యూజ్డ్ ఆ మెమరీ యూటిలైజేషన్ అనే గ్రాఫ్ కనిపించదు. క్లౌడ్ వాచ్ అలారమ్స్ లో మెమరీ యూటిలైజేషన్, దీన్ని క్లౌడ్ వాచ్ అంటారు. క్లౌడ్ వాచ్ ఈ గ్రాఫ్ అనేది క్లౌడ్ వాచ్ అనే సర్వీస్ నుంచి వస్తుంది. AWS సర్వీస్ అది క్లౌడ్ వాచ్. ఆ సర్వీస్ నుంచి మీకు ఈ డీటెయిల్స్ అనేవి దొరుకుతుంది. కానీ మీకు దీంట్లో మెమరీ యూటిలైజేషన్ అనేది దొరకదు. రైట్, మెమరీ యూటిలైజేషన్ కావాలంటే మీరు ఒక థర్డ్ పార్టీ మానిటరింగ్ టూల్ అనేది యూజ్ చేసుకోవాల్సిందే. ఓకే, నెక్స్ట్ ఇస్ సెక్యూరిటీ. సెక్యూరిటీలో మీకు సెక్యూరిటీ గ్రూప్ డీటెయిల్స్ అనేవి దొరుకుతాయి. రైట్, ఏ సెక్యూరిటీ గ్రూప్ అసైన్ అయింది, ఆ సెక్యూరిటీ గ్రూప్ రూల్స్ ఏంటేంటి అవన్నీ మీకు సెక్యూరిటీ సెషన్ లో కనిపిస్తాయి. ఇక్కడ IAM రోల్ అని ఇంకొక ఆప్షన్ ఉంది. యాజ్ ఆఫ్ నౌ అట్ ఈస్ బ్లాంక్. AWS లో ఆల్మోస్ట్ ఆల్ క్లాసెస్ ఎండ్ వస్తాయి కదా AWS సెక్షన్. దెన్ వీ విల్ బి డిస్కసింగ్ IAM రోల్ అనేది మనం డిస్కస్ చేస్తాం. అప్పటి వరకు వీ విల్ నాట్ గో ఫర్ IAM రోల్. బట్ సెక్యూరిటీ గ్రూప్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ దొరుకుతుంది. నెట్వర్కింగ్ ఇన్ఫర్మేషన్ లో ఆబ్వియస్ గా సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. పబ్లిక్ IP అడ్రసెస్, ప్రైవేట్ IP అడ్రసెస్, సబ్నెట్, VPC డీటెయిల్స్, అవైలబిలిటీ జోన్స్, ఆల్ ది సేమ్ ఇన్ఫర్మేషన్ యూ విల్ ఆల్సో ఫైండ్ ఇన్ ది నెట్వర్క్ సెక్షన్. అదే మీ స్టోరేజ్ సెక్షన్ కి వచ్చినప్పుడు మీకు సర్వర్ కి ఎన్ని వాల్యూమ్స్, ఎన్ని డ్రైవ్స్ అనేవి అసైన్ అయినాయి, ఎన్ని డిస్క్లు అనేవి అసైన్ అయినాయి అనేది మీకు తెలిసిపోతుంది. AWS లో డిస్క్ ని బ్లాక్ డివైజెస్ అంటారు. బ్లాక్ డివైజెస్. సో దీస్ డివైజెస్ వుడ్ బి విజిబుల్. మీకు ఇక్కడ డివైజెస్ అనేవి కనిపిస్తాయి. దిస్ ఇస్ వాల్యూమ్. డివైస్ యొక్క నేమింగ్ కన్వెన్షన్ వచ్చి వాల్యూమ్ -ID.
డివైసెస్ ప్రస్తుతం నేను ఇన్ డెప్త్ గా కవర్ చేయట్లేదు. బ్లాక్ డివైసెస్ అనేది స్టోరేజ్ సెక్షన్ లో మనం డెఫినెట్ గా కవర్ చేద్దాం. స్టోరేజ్ పార్ట్ 1 సెక్షన్ లో నెక్స్ట్ సెక్షన్ అన్నమాట ఇదే. దీంట్లో మనం స్టోరేజ్ అనేది ఇన్ డెప్త్ గా కవర్ చేస్తాం. అండ్ ద లాస్ట్ రిబ్బన్ వచ్చి ట్యాగ్స్. ట్యాగ్స్ ఇస్ నథింగ్ బట్ కీ అండ్ అ వాల్యూ పేర్. కీ అనేది నేమ్, వాల్యూ అనేది ఇది. సో నేను ఇక్కడ ఇంకోటి పెట్టుకోవచ్చు బ్యాచ్. సో నేను జనరల్ గా 1-on-1 బ్యాచెస్ కూడా తీసుకుంటాం కాబట్టి నేను బ్యాచ్ అనేది పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది యూట్యూబ్ కి నేను సంబంధించిన బ్యాచ్ కాబట్టి బ్యాచ్ అనేది యూట్యూబ్ అని పెట్టుకున్నాను. రైట్. సో దిస్ ఇస్ మై యూట్యూబ్ బ్యాచ్. అదే నాకు వేరే బ్యాచ్ అనుకోండి. సో ఈ సర్వర్ అనేది యూట్యూబ్ బ్యాచ్ కి సంబంధించి. లెట్స్ సే దిస్ సర్వర్, ఈ సర్వర్ అనేది యూట్యూబ్ బ్యాచ్ కాకుండా బ్యాచ్ నంబర్ 48 కి సంబంధించింది అనుకోండి. బ్యాచ్ నంబర్ 48 కి సంబంధించిన అనుకుంటాం. ఇక్కడ నేను బ్యాచ్ నంబర్ 48 రాస్తాను. అది బ్యాచ్ నంబర్ 48 కాబట్టి ఆల్సో ఇక్కడ నేను నేమింగ్ కన్వెన్షన్ అనేది 48-Windows Server అని రాసుకుంటాను. ఎందుకంటే పేరు చూసిన వెంటనే మనకి తెలిసిపోవాలి. లెట్స్ సపోజ్ పేరు నేను చేంజ్ చేయకుండా సేమ్ పేరు పెట్టాను అనుకోండి. సేమ్ 2024 విండోస్ అని పెట్టాను అనుకోండి. అలాంటప్పుడు బ్యాచ్ అనే కీవర్డ్ తో దట్ ఈస్ BATCH బ్యాచ్ ఈక్వల్ టు యూట్యూబ్ అనే కీవర్డ్ తో సెట్ చేస్తే నాకు యూట్యూబ్ రిలేటెడ్ సర్వర్స్ అన్ని వచ్చేస్తాయి. లేదు నాకు బ్యాచ్ 48 సర్వర్సే కావాలనుకుంటే బ్యాచ్ 48 రిలేటెడ్ సర్వర్స్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో బ్యాచ్ ఆర్ ట్యాగ్స్ అనేవి బేసికలీ మీకు ఫిల్టరింగ్ కి హెల్ప్ అవుతాయి. యాక్చువల్ గా మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్స్, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో ఏమవుతుందంటే ఒక ప్రొడక్ట్ మల్టిపుల్ కంపెనీస్, మల్టిపుల్ క్లయింట్స్ అనేవి యూజ్ చేస్తాయి. ఆ క్లయింట్స్ అందరికి ఒక్కొక్క క్లయింట్ కి ఒక్కొక్క AWS అకౌంట్ అనేది క్రియేట్ చేయరు. సో అలాంటప్పుడు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏం చేస్తారంటే ఒకే AWS అకౌంట్ లో మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్ లో ఏమవుతుందంటే సేమ్ VPC లో ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ అప్లికేషన్స్, డిఫరెంట్ సెట్ ఆఫ్ సర్వర్స్ అనేవి ఉంటాయి. ఆ డిఫరెంట్ సెట్ ఆఫ్ సర్వర్స్ కి ఒక సెట్ ఆఫ్ సర్వర్ ఏ క్లయింట్ కి తెలియాలనుకుంటే ఆ క్లయింట్ రిలేటెడ్ ఎన్వైరన్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్షన్, ఎన్వైరన్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రివ్యూ, ఎన్వైరన్మెంట్ ఈజ్ ఈక్వల్ టు బీటా, టెనెంట్ ఈజ్ ఈక్వల్ టు 1, టెనెంట్ ఈజ్ ఈక్వల్ టు 2 అలాగా మీరు సెగ్రిగేట్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు మీకు సెగ్రిగేషన్ అనేది ఈజీ అయిపోతుంది. రైట్. సో నౌ లెట్స్ ట్రై టు కనెక్ట్ టు దిస్ విండోస్ సర్వర్. సో విండోస్ సర్వర్ యొక్క IP అనేది తీసుకున్నాను. విండోస్ సర్వర్ కి మీరు కనెక్ట్ అవ్వాలనుకుంటే RDP రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్ అనే యాప్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఇలాగా ఎంటర్ కొడితే ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. విండోస్ సర్వర్ కి బై డిఫాల్ట్ యూజర్ నేమ్ ఇస్ అడ్మినిస్ట్రేటర్, EDMINISTRATOR అడ్మినిస్ట్రేటర్. పాస్వర్డ్ అనేది మీరు ఎక్కడి నుంచి డీక్రిప్ట్ చేసుకోవాలి. సో సర్వర్ మీద క్లిక్ చేసి యాక్షన్స్ కి వెళ్ళి సెక్యూరిటీ ట్యాబ్ వెళ్ళాలి. సెక్యూరిటీ ట్యాబ్ వెళ్ళిన తర్వాత గెట్ విండోస్ పాస్వర్డ్ అనేది మీరు సెలెక్ట్ చేయాలి. గెట్ విండోస్ పాస్వర్డ్ చేసిన వెంటనే అప్లోడ్ ప్రైవేట్ కీ అంటుంది. సో మీరు ఇక్కడ ప్రైవేట్ కీని అప్లోడ్ చేయాలి. సో నేను ఇక్కడ వాడిన ప్రైవేట్ కీ అనేది ఏంటి, 2024 APSouth2.pem అనే కీని యూజ్ చేశాను. సో ఐ విల్ క్లిక్ హియర్ డీక్రిప్ట్ పాస్వర్డ్ అని క్లిక్ చేస్తాను. ఇక్కడ పాస్వర్డ్ అనేది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసినట్టుగైతే ఇక్కడ యూ వుడ్ బి ఏబుల్ టు గెట్ టు ది సర్వర్ లోపలికి లాగిన్ అవుతాం. సో మీరు ఇక్కడ చూసినట్టుకుంటే దిస్ ఈస్ హౌ విండోస్ సర్వర్ 2025 లుక్స్ లైక్. సో విండోస్ సర్వర్ 2025 అనేది 2024 లోనే రిలీజ్ చేశారు AWS వాళ్ళు. ఇది కూడా ఒక ఆశ్చర్యమే. సో దిస్ ఈస్ హౌ ది EC2 ఇన్స్టెన్స్ లుక్స్ లైక్. విండోస్ సర్వర్ నార్మల్ గా మీకు ఇక్కడే కనిపిస్తుంది. ఇక్కడ AWS స్పెషాలిటీ ఏంటంటే ఈ విండోస్ సర్వర్ లో మీకు ఇక్కడ మీ IP అడ్రస్, ఇన్స్టెన్స్ టైప్, ఇన్స్టెన్స్ ID అనే డీటెయిల్స్ అనేవి ఇక్కడ స్టాంప్ కింద కనిపిస్తుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ అది ఈ విండోస్ 2025 కి వస్తుందా రావట్లేదా అనేది. సో యూ కుడ్ గో టు ది ఫైల్ ఎక్స్ప్లోరర్. సో మీరు ఇక్కడ చూసినట్టుకుంటే మీకు ఓన్లీ ఒక C డ్రైవ్ అనేది అసైన్ అయి ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో 30 GB 30 GB C డ్రైవ్ అనేది మీకు ఇక్కడ అసైన్ అయింది. సో మీకు ఇక్కడ ఆల్రెడీ ఎడ్జ్ బ్రౌజర్ అనేది ఆల్రెడీ ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు బ్రౌజ్ ఇంటర్నెట్ యూ కెన్ బ్రౌజ్ ది ఇంటర్నెట్. సో మీరు ఇక్కడ నుంచి ఇంటర్నెట్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. సో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అండ్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ ఆల్రెడీ వర్కింగ్. సో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఈ EC2 ఇన్స్టెన్స్ లో పనిచేస్తుంది. మనం ఇక్కడ హైదరాబాద్ రీజియన్ నుంచి చేసాం కాబట్టి మీరు ఇక్కడ చూసినట్టుకుంటే హైదరాబాద్ యొక్క టెంపరేచర్ అనేది ఆల్రెడీ వచ్చేస్తుంది. బికాస్ డేటా సెంటర్ ఈజ్ ఇన్ హైదరాబాద్.
రీజన్ అనేది హైదరాబాద్ కాబట్టి ఆటోమేటిక్ గా హైదరాబాద్ రీజన్ అనేది సెలెక్ట్ అయిపోయింది. నేను ఇందాక చెప్పినట్టు మీకు ఇక్కడ హోస్ట్ డీటెయిల్స్ అన్ని వస్తాయి అన్నాను కదా. సో దిస్ ఈస్ యువర్ హోస్ట్ నేమ్, ఇది విండోస్ హోస్ట్ నేమ్, ఇది AWS EC2 ఇన్స్టెన్స్ ఐడి, ఇది మీ ప్రైవేట్ ఐపీ అడ్రస్, ఇది మీ పబ్లిక్ ఐపీ అడ్రస్. మీరు యూజ్ చేస్తున్న ఇన్స్టెన్స్ టైప్ అనేది T3 మీడియం, మీరు అవైలబిలిటీ జోన్ ఏపీ సౌత్ 2B లో ఉన్నారు, ఆర్కిటెక్చర్ AMD, టోటల్ మెమరీ ఏమో 4 GB ర్యామ్ అనేది వాడతారు. మీ నెట్వర్క్ మాక్సిమం కాన్ఫిగరేషన్ అనేది 5 gigabits per సెకండ్, అంటే 5 gigabits per సెకండ్ స్పీడ్ లో ట్రాన్స్ఫర్ అవుతుంది. బట్ ఆబ్వియస్ గా మంది చిన్న కాన్ఫిగరేషన్ సర్వర్ కాబట్టి ఆ స్పీడ్స్ వస్తాయా రావా అనేది చాలా 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 డౌట్ఫుల్. దిస్ ఈస్ అబౌట్ EC2 ఇన్స్టెన్సెస్. ఇప్పుడు ఈ EC2 ఇన్స్టెన్స్ లో డిఫరెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో అనేది చూసుకుందాం. ఇక్కడ మీరు యాక్షన్స్ ట్యాబ్కి వెళ్తే ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఇస్ కనెక్ట్ అని క్లిక్ చేస్తే ఆబ్వియస్ గా మీకు ఇక్కడ RDP క్లయింట్ అనేది ఒక ఫైల్ కావాలంటే మీరు ఒక ఫైల్ డౌన్లోడ్ చేసుకొని అది యూజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ది కరెక్ట్ ఆప్షన్. ఎక్కడి నుంచి మీ పబ్లిక్ ఐపీ తీసుకొని ఎక్కడి నుంచి యూజర్ నేమ్ అనేది కాపీ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు వేరే కీబోర్డ్ వాడుతున్నారు అనుకోండి, లెట్స్ సే యు ఆర్ యూజింగ్ అ ఫ్రెంచ్ కీబోర్డ్ ఆర్ రష్యన్ కీబోర్డ్, అలాంటప్పుడు కీబోర్డే కాకుండా మీరు విండోస్ సర్వర్ లాంగ్వేజ్ అనేది రష్యన్ లేకపోతే ఫ్రెంచ్ పెట్టారు అనుకోండి, అలాంటప్పుడు యూజర్ నేమ్ కూడా మారిపోతుంది. సో అలాంటప్పుడు ఈ యూజర్ నేమ్ అనేది యూజ్ చేసుకోవాలి. ప్రస్తుతం మనం AMI లో యూజ్ చేసుకున్న అది ఇంగ్లీష్ 2025 సర్వర్, విండోస్ సర్వర్ 2025 ఇంగ్లీష్ బేస్ వర్జన్ కాబట్టి విల్ గో విత్ ఇంగ్లీష్ ఓన్లీ. ఆర్ఎల్స్ మీరు వేరే లాంగ్వేజ్ కొన్ని సెలెక్ట్ చేసి ఉంటే అది వేరే లాంగ్వేజ్ పెట్టి మీరు కనెక్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి EC2 ఇన్స్టెన్స్ స్టేట్స్, మేనేజ్ ఇన్స్టెన్స్ స్టేట్. సో మీరు ఎక్కడి నుంచి కూడా చేయొచ్చు, మీరు ఎక్కడి నుంచి EC2 ఇన్స్టెన్స్ స్టాప్ చేయొచ్చు. రీబూట్ అంటే సడన్ గా రీబూట్ చేయడం, అండ్ టర్మినేట్ అంటే EC2 ఇన్స్టెన్స్ ని మొత్తానికి టర్మినేట్ చేసేయడం. సో దేర్ ఆర్ 3 ఆప్షన్స్ యాజ్ ఆఫ్ నౌ. EC2 ఇన్స్టెన్స్ స్టాప్ అయిన స్టేట్ లో ఉంటే మీకు స్టార్ట్ EC2 ఇన్స్టెన్స్ అనేది హైలైట్ అవుతుంది. ప్రస్తుతం ఆల్రెడీ EC2 ఇన్స్టెన్స్ స్టేట్ రన్నింగ్ లో ఉంది కాబట్టి మీకు స్టాప్ ఇన్స్టెన్స్, రీబూట్ అండ్ టర్మినేట్ అనే ఆప్షన్స్ ఒకటే హైలైట్ అయ్యాయి. సో దిస్ ఈస్ అబౌట్ మై మేనేజ్ ఇన్స్టెన్సెస్. మీరు ఎక్కడ క్లిక్ చేసినా సేమ్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ కూడా హైలైట్ అవుతుంది. నా ప్రిఫరెన్స్ ఎక్కడి నుంచే మీరు చేసుకుంటే బాగుంటుంది. ఇన్స్టెన్స్ సెట్టింగ్స్ లో మీకు చాలా ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ మీకు ఒక టర్మినేషన్ ప్రొటెక్షన్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో ఇది మీరు ఎనేబుల్ చేశారనుకోండి, లెట్స్ సే మీరు టర్మినేషన్ ప్రొటెక్షన్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేశారనుకోండి, టర్మినేషన్ ప్రొటెక్షన్ ఎనేబుల్ ఉన్న EC2 ఇన్స్టెన్స్ ని మీరు టర్మినేట్ చేసినా అది అవ్వదు. It will give you an error saying that instance could not be terminated because termination protection is enabled or disabled. API termination మీరు మాడిఫై చేస్తే కన్నా అది అవ్వదు. ఎలా మాడిఫై చేస్తాం? చేంజ్ టర్మినేషన్ ప్రొటెక్షన్ మీరు డిసేబుల్ చేస్తే అప్పుడు మీరు EC2 ఇన్స్టెన్స్ ని టర్మినేట్ చేయగలరు. రైట్, యూ కెన్ టర్మినేట్ ది EC2 ఇన్స్టెన్స్ లైక్ దిస్. అదేంటి EC2 ఇన్స్టెన్స్ టర్మినేట్ చేస్తాను అనుకుంటున్నారా? మన దగ్గర ఇంకొక EC2 ఇన్స్టెన్స్ ఉంది. సో లెట్స్ లుక్ ఎట్ ది అదర్ ఎగ్జాంపుల్స్ యూజింగ్ దట్ EC2 ఇన్స్టెన్స్. రైట్, సో EC2 ఇన్స్టెన్స్ సెట్టింగ్స్ టర్మినేషన్ ప్రొటెక్షన్ అనేది స్టాప్ ప్రొటెక్షన్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ లైక్ టర్మినేషన్ ప్రొటెక్షన్ మీరు EC2 ఇన్స్టెన్స్ స్టాప్ అవుతుంది కూడా చూసుకోవచ్చు. సో నేను స్టాప్ ప్రొటెక్షన్ ఎనేబుల్ చేశాను అనుకోండి, అలాంటప్పుడు నేను EC2 ఇన్స్టెన్స్ ని స్టాప్ చేయలేను. సో దట్ ఈస్ స్టాప్ ప్రొటెక్షన్ ఫర్ ది EC2 ఇన్స్టెన్సెస్. ఇంకా మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. యూజర్ డేటా అనే ఆప్షన్ కూడా మనం చెక్ చేస్తాం. we will be looking into user data option in the coming classes. ఇప్పుడు అడ్వాన్స్ ఆప్షన్స్ అనేవి నేను చెప్పాను కదా, ఇన్స్టెన్స్ క్రియేషన్ టైంలో అడ్వాన్స్ ఆప్షన్స్ అనే దాంట్లో మనం యూజర్ డేటా అనే ఆప్షన్ చూస్తాం. సో దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే AWS ఇన్స్టెన్స్ క్రియేషన్ సెటప్ అంటే కాన్ఫిగరేషన్ సెటప్ ఉంటుంది కదా, దాన్ని మనం ఆటోమేట్ చేయొచ్చు. మనం లాగిన్ అవ్వకుండా ఒక వెబ్సైట్ అనేది దాని మీద పోస్ట్ చేసే క్యాపబిలిటీ కూడా అది మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో దట్ ఈస్ దేర్ ఇన్ ది యూజర్ డేటా సెక్షన్. నెట్వర్కింగ్ సెక్షన్ లో వచ్చినప్పుడు మీరు IP అడ్రసెస్ ని మేనేజ్ చేయొచ్చు, లేకపోతే ఒక కొత్త నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అంటే ENI, ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అంటారు. వీ విల్ ఆల్సో బి లుకింగ్ ఇన్ టు దిస్ ఇన్ ది కమింగ్ క్లాసెస్. ENI మీద కూడా మనం ఇన్ డీటెయిల్ గా చూస్తాం. రైట్, ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్ ని మీరు అటాచ్ చేయొచ్చు. ఆల్రెడీ 2 నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ ఉంటే దాన్ని డిటాచ్ చేయడం, అలాంటివన్నీ చేయొచ్చు. సెక్యూరిటీ సెక్షన్ మనం ఆల్రెడీ చూసాం. మనం ఇక్కడ నుంచి
సెక్యూరిటీ గ్రూప్స్ ని చేంజ్ చేయొచ్చు. లెట్స్ సే యూ వాంట్ టు యాడ్ అనదర్ సెక్యూరిటీ గ్రూప్. మీరు ఇక్కడ మీ VPCలో ఉన్న ఇంకో సెక్యూరిటీ గ్రూప్ ని ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. Or else you could also use this to get your Windows password. Get Windows password ను మనం ఇక్కడ నుంచి చేయొచ్చు. Modify IAM రోల్ కూడా ఉంది ఇక్కడ. బట్ ఆబ్వియస్ గా మనం ఇంకా IAM అనేది చూడలేదు కాబట్టి we will be looking into that afterwards. ఇక్కడ ఇమేజెస్ అండ్ టెంప్లెట్స్ లో మనం ఇక్కడ నుంచి ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఫర్ AMI క్రియేషన్. AMI అనేది ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. విల్ బి యాక్చువల్లీ క్రియేటింగ్ an AMI ఇన్ ది స్టోరేజ్ సెక్షన్. స్టోరేజ్ సెక్షన్ మనం డిస్కస్ చేసినప్పుడు యాక్చువల్ గా మనం సర్వర్ యొక్క బ్యాకప్ ఎలా తీసుకోవాలి, సర్వర్ బ్యాకప్ నుంచి ఎలా రీస్టోర్ చేయాలి అవన్నీ చూస్తాం. ఆ సిచ్యువేషన్ కి వచ్చినప్పుడు వీ విల్ యాక్చువల్లీ బి లుకింగ్ ఇన్ టు క్రియేట్ AMI. మానిటరింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఇన్స్టెన్స్ స్క్రీన్ షాట్ అనేది కనిపిస్తుంది. సో దిస్ ఇస్ బేసిక్లీ హౌ యువర్ EC2 ఇన్స్టెన్స్ ఇస్ లుకింగ్ లైక్. అదే మీకు బ్లూ స్క్రీన్ ఎర్రర్ ఆఫ్ డెత్ వచ్చింది అనుకోండి, BSOD అంటారు. BSOD విండోస్ లో BSOD డెత్, బ్లూ స్క్రీన్ ఎర్రర్ ఆఫ్ డెత్ అనేది ఇలాగా మీకు ఒక బ్లూ స్క్రీన్ వస్తుంది. ఇన్ కేస్ మీ AWS లో EC2 ఇన్స్టెన్స్ BSOD లో ఉందనుకోండి, మీకు ఇక్కడ అదే ఎర్రర్, అదే స్క్రీన్ షాట్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. BSOD అనే స్క్రీన్ షాట్ కనిపిస్తుంది. లేదు మనకి స్క్రీన్ షాట్ వద్దు, నాకు లాగ్స్ కావాలనుకోండి, యూ కెన్ ఆల్సో గెట్ సిస్టమ్ లాగ్స్. సిస్టమ్ రిలేటెడ్ లాగ్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. అంటే బేసిక్ సిస్టమ్ లాగ్స్ అన్నమాట. సో ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్, కాన్ఫిగరేషన్ చాలా ఉన్నాయి. సో అలాంటి సిస్టమ్ లాగ్స్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తాయి. అండ్ మానిటరింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ లో మీరు ఇక్కడ అలారమ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో మానిటరింగ్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. డీటెయిల్ మానిటరింగ్ మీరు ఎనేబుల్ చేసుకున్నారు అనుకోండి, ప్రస్తుతం మనకి గ్రాఫ్ అనేది ఎవ్రీ 5 మినిట్ ఇంటర్వల్స్ లో మీకు కనిపిస్తుంది. ఇక్కడ మానిటరింగ్ అనేది 5 మినిట్స్ ఇంటర్వల్ లో మీకు ఇక్కడ గ్రాఫ్ అనేది కనిపిస్తుంది. డీటెయిల్ మానిటరింగ్ ఎనేబుల్ చేశారు అనుకోండి, ఎవ్రీ 1 మినిట్ ఇంటర్వల్ లో మీకు గ్రాఫ్ అనేది కనిపిస్తుంది. సో అంతే, నథింగ్ ఎల్స్. ఇంకేమీ మారదు. డీటెయిల్ మానిటరింగ్ లో మనకు వచ్చేది ఏమీ ఉండదు. బట్ దేర్ ఇస్ అ డ్రాబ్యాక్. డీటెయిల్ మానిటరింగ్ మీరు ఇక్కడ చూసినట్టుకుంటే 45, 50, 55 మళ్ళీ 1 అంటే ఎవ్రీ 5 మినిట్స్ కి గ్రాఫ్ చూపిస్తుంది. అదే డీటెయిల్ మానిటరింగ్ ఎనేబుల్ చేస్తే ఎవ్రీ 1 మినిట్ కి గ్రాఫ్ చూపిస్తుంది. కానీ ఆబ్వియస్ గా డేటా అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి AWS బిల్ కూడా మీకు పెరుగుతుంది. రైట్. సో మీరు అలాంటి జాగ్రత్తలన్నీ చూసుకోవాలి. సో దిస్ ఈస్ అబౌట్ EC2 ఇన్స్టెన్సెస్ ఇన్ టోటల్. EC2 డాష్ బోర్డ్ లో స్పెషల్లీ EC2 సమ్మరీ పేజ్ అనేది మొత్తం మనం చూసాం. దీంట్లో చాలా 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 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి. సో ప్లీజ్ వీడియోని మళ్ళీ రివైండ్ చేసి ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా చూడండి. ఆల్సో ఇన్స్టెన్స్ టైప్స్ ఆర్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్. AWS EC2 ఇన్స్టెన్స్ టైప్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. నేను కుదిరితే ఈ లింక్ ని డిస్క్రిప్షన్ లో నేను పిన్ చేస్తాను. సో మీరు డెఫినెట్ గా EC2 ఇన్స్టెన్స్ టైప్స్ అనేవి రిఫర్ చేయండి. రైట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. సో నేనేం చేస్తానంటే ఈ EC2 ఇన్స్టెన్స్, సెకండ్ EC2 ఇన్స్టెన్స్ ఉంది కదా, దాన్ని కూడా టర్మినేట్ చేస్తాను. సో దట్ ఐ డోంట్ గెట్ మై AWS బిల్. అంటే వేలల్లో AWS బిల్ రాకుండా ఓన్లీ ఒక 100 రూపీస్ 200 రూపీస్ లో తేలిపోవాలనుకుంటే ఇలాగా టైం టు టైం మీరు ప్రాక్టీస్ చేసిన వెంటనే మొత్తం ఎన్వైరన్మెంట్ ని డిలీట్ చేసేయండి. అలాంటప్పుడు ఏమవుతుంది, మీకు AWS ఎన్వైరన్మెంట్ మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేయడం అనేది అలవాటు అయిపోతుంది. రెగ్యులర్ గా AWS ఎన్వైరన్మెంట్స్ అనేది క్రియేట్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కి ఉన్న ఎక్స్పీరియన్స్ అనేది మీకు కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. సో మేక్ షూర్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్ ప్రాపర్లీ ఎవ్రీ డే. VPC మొత్తాన్ని కూడా డిలీట్ చేసేయండి అండ్ అగైన్ క్రియేట్ ద VPC అగైన్. సో అలా మీరు చేసే కొద్దీ ఏమవుతుందంటే మీకు మొత్తం ఎన్వైరన్మెంట్ సెటప్ చేయడం అనేది మీకు చాలా ఫాస్ట్ గా అనేది జరిగిపోతుంది. Right. So slowly you will improve and become very efficient in the entire administration process. So EC2 instance terminate చేసినప్పుడు shutting down అనే ఇన్స్టెన్స్ స్టేట్ కి వెళ్తుంది. షట్టింగ్ డౌన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత EC2 ఇన్స్టెన్స్ అనేది టర్మినేటెడ్ స్టేట్ కి వెళ్ళిపోతుంది. రైట్. సో గ్రేస్ఫుల్లీ షట్ డౌన్ చేసి ఆ తర్వాత టర్మినేటెడ్ స్టేట్ కి అనేది వెళ్ళిపోతుంది. టర్మినేటెడ్ స్టేట్ కి వెళ్ళిన తర్వాత you will not be charged any AWS bill. షట్టింగ్ డౌన్ ఆ స్టాప్డ్ స్టేట్ లో కూడా మీరు వాడిన స్టోరేజ్ కి మీకు AWS బిల్ అనేది వస్తుంది. చాలా 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 జాగ్రత్త. EC2 ఇన్స్టెన్స్ స్టాప్ చేసాం కదా, నాకు AWS బిల్లింగ్ రాదు అనుకోవద్దు. EC2 ఇన్స్టెన్స్ అంటే కంప్యూట్
CPU ఉన్న మెమరీకి మీకు AWS బిల్ రాదు కానీ మీరు వాడిన స్టోరేజ్కి మాత్రం మీకు AWS బిల్ వస్తుంది. సో మేక్ షూర్ దట్ యూ ఆర్ టర్మినేటింగ్ ది EC2 ఇన్స్టెన్స్. EC2 ఇన్స్టెన్స్ ఎప్పుడు టర్మినేటెడ్ స్టేట్లో ఉండాలి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ కామెంట్స్లో తెలియచేయండి వీడియోస్ ఎలా ఉన్నాయి, క్లాసెస్ ఎలా ఉన్నాయి, అండ్ ప్లీజ్ గివ్ మీ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇఫ్ యూఆర్ న్యూ టు ది ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. మీరు ఇంకా వీడియోని లైక్ చేయనట్టుగా ఉంటే ప్లీజ్ లైక్ ద వీడియో ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ హ్యావింగ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ. బాయ్.